సార్ ఇప్పుడు యనమల రామకృష్ణ గారు ఏదైతే లెటర్ రాసారో దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఆ లెటర్ గురించి మాట్లాడినట్టయితే ఏదైతే ఎన్‌డీఏ కూటమి ఏదైతే అనుకూల ఛానెల్స్‌లో ఉన్నాయో ఒక్కసారి కూడా దాని గురించి ప్రస్తావన టెలికాస్ట్ చేయలేదు. లెటర్ ఏం రాసారు ఏంటి అనేది. సో, ఆ లెటర్ మీద మీ స్పందన ఏంటి సార్? లెటర్ మీద స్పందన కన్నా ముందు చూడవలసిన విషయం ఏంటంటే కేవీ రావు అనే క్రెడెన్షియల్స్ని పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఆయన మాడిన మాటలు మర్చిపోకండి. హ్మ్. కేవీ రావు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పాడు, నీకు లోకేష్ గారు చంద్రబాబు గారు ఎవరు అడ్డుపడినా నువ్వు చేసే తప్పులన్నీ నేను ఖచ్చితంగా ఎండగడతాను, దాంట్లో మొహమాటమే లేదని. దానికి తోడుగా యనమల రామకృష్ణ గారి లెటర్ కూడా ఇట్స్ యాడ్ థింగ్. హ్మ్. వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ యాజ్ పర్ పవన్ కళ్యాణ్ గారు, యాజ్ పర్ యనమల రామకృష్ణ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తున్నాడు అతను. హ్మ్. అది మీరు చూడవలసిన విషయం. సో, ఎందుకు వేయలేదని సార్? ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదైతే యనమల రామకృష్ణరావు గారికి టీడీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మంత్రి పదవి ఇస్తున్నారో, కానీ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. లేకపోతే ఏదైనా రాజ్యసభ సీట్ గాని అనేది ఆశిస్తున్నారు. అది అందుకని ఈ లెటర్ రాశారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మండల్లో ఆయనే కదండి లీడర్. అంటే మంత్రి పదవి ఇవ్వలేదు కదా. కేబినెట్ హోదా ఉంది కదా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.